క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూలై 4 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడుగాని తలుచుకుంటే మనం రొట్టె లేకుండానే బ్రతికే ఏర్పాట్లు చెయ్యగలడు. యేసు అలా 40 రోజుల పాటు జీవించాడు కదా. కాని దేవుని వాక్యం లేకుండా మనం ఆత్మీయంగా జీవించటమనేది అసాధ్యం. ఆ వాక్యం ద్వారానే మనం సృష్టించబడ్డాం. దాని మూలంగానే మనం ఉనికిలో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను తన శక్తిగల మాట ద్వారానే జీవింపచేస్తున్నాడు. మన జీవానికి రొట్టె అనేది కేవలం 2వ కారణం మాత్రమే. అయితే ప్రభువే మన జీవానికి మొదటి కారణం. దేవుడు ఆ 2వ కారణాన్ని ఉపయోగించుకుని ఎలా పోషించగలడో దాని అవసరం లేకుండా కూడా అలాగే పోషించగలడు. కాబట్టి దేవుణ్ణి ఆ 2వ కారణానికే పరిమితం చేసేయకూడదు. దృశ్యమైన వాటి విషయమై మరీ ఆసక్తిని చూపించకుండా ఉందాం. కాని అదృశ్యుడైన దేవుణ్ణి తీరి చూద్దాం. కటిక పేదరికాన్ని అనుభవించిన కొంతమంది విశ్వాసులు చెప్పిన ప్రకారం వారికి ఆహారం దొరకటం తగ్గిపోయినప్పుడు వారి ఆకలి కూడా తగ్గిపోయిందట. కొంతమంది విషయంలోనైతే సాధారణంగా దొరికే ఆహార పదార్థాలకు కొరత కలిగినప్పుడు ప్రభువు వారికి అసాధారణమైన రీతిలో ఎవరూ ఊహించని సహాయాన్ని పంపించాడు. మనకు మాత్రం దేవుని వాక్యం చాలా అవసరం. దాని ద్వారా మాత్రమే సాతానును మనం ఎదిరించగలం. ఈ వాక్యాన్ని మనలో ఉండకుండా తీసివేస్తే మనం శక్తిహీనులమే కూలిపోతాం. వెంటనే శత్రువు మనలను తన ఆధీనంలోనికి తీసుకుంటాడు. మన ఆత్మలకు ఆహారం అవసరం. ప్రభువు వాక్యం తప్ప మరేది మన ఆత్మలకు ఆహారం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ కలిసి ఒక్కపూట కూడా మన కడుపు నింపలేవు. ఈ లోకంలో ఉన్న బోధకులందరూ కలిసిన మన ఆత్మలను ఒక్క క్షణం కూడా తృప్తిపరచలేరు. ఒక విశ్వాసి కడుపును నింపి తృప్తిపరచగలిగే శక్తి కేవలం దేవుని నోటి మాటలకు మాత్రమే ఉంది. ప్రభువా, ఆ జీవాహారాన్ని నాకు ఎప్పటికీ అనుగ్రహించు. రాజభోజనాలన్నిటికంటే ఎక్కువగా నీ జీవాహారాన్ని గొప్ప చేస్తాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక.